కాబట్టి మనము బల్లో ప్రవేశించే ముందుగా పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యము యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయము పైన ఏముంది? నీవు లేచి, యిర్మీయాకి ఏమని ప్రత్యక్షమైంది అక్కడ? నీవు లేచి కుమ్మరింటికి వెళ్ళాను. ఇప్పుడు వస్తూ ఉంటారు కుమ్మరింటికి ఒక లైన్గా, కుమ్మరింటికి వచ్చే వాళ్ళ సమయం అయింది ఇప్పుడు. కాబట్టి యిర్మీయాకి దేవుడు ప్రత్యక్షమై నీవు లేచి కుమ్మరి వానింటికి అక్కడ నా మాటలు మీకు తెలియజేస్తాను. నేను కుమ్మరివాణి ఇంటికి వస్తేనే కదా మాటలు తెలిసేది. కుమ్మరివాడు ఏమి యా మట్టితో చేస్తున్నాడు? జిగట మన్నా, బంక మట్టా, సౌడు మన్నా? మళ్ళీ ఏం చెప్పాడు అక్కడ? నా మాటలు కుమ్మరి చిగటమణితో వచ్చేసిన కుండ వాని చేతిలో విడిపోగా జిగటమని మరలా తీసుకొని కుమ్మరి తనకు విక్రమగా చేశాను. యాక్చువల్లీ ఈరోజు నా ఉద్దేశము దీంట్లోనే ఆరాధన, దీంట్లోనే బల్ల అనుకున్నా. సరే, ఇప్పుడు బల్లగా తీసుకుంటాం 5వ వచనం నుంచి, మిగతంతా వదిలిపెట్టి. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం అందరము ఆరాధన వర్తమానాలు ఇచ్చి ఉంటే అది బాగా క్లియర్గా వచ్చింది మీకు. ఇప్పుడు మనం అందరం ఎలా ఉన్నామంటే, ఒక కుండ చేయాలంటే ఏం అవసరము? మట్టి. అనేకమైన చెరువుల నుండి ఆ మన్ను ఈ మట్టి తెచ్చి దాన్ని జల్లెడ చేస్తారు. ఆ జల్లెడ చేసి, ఎందుకు జల్లెడ చేస్తారంటే, ఎందుకు ఆ చెరువు ఈ చెరువు మన్ను వడమాలపేట ఈ పక్క వాపకు తెస్తారు. ఇది జల్లెడించకపోతే ఏమవుతుందంటే, ఒక మట్టి అంటుందంట, నేను వడమాలపేట నేనే హెచ్చు అంటుందంట, ఇంకోటి కరకంబాడు అంటుందంట, వాటికన్నా మేమే దుర్గ సముద్రం మేము హెచ్చు అంటుంది, రాయల చెరువు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఈ మట్టిలో అహంభావము రాకుండా అన్ని జల్లి చేసినాడు. దాంట్లో ఉండేటువంటి రాళ్ళు, రెప్పలు, మట్టి అన్ని జల్లిచ్చిన కాడ పారేసినాడు. ఇప్పుడు ఆ మట్టిని ఏం చేశాడు? నీళ్లు పాది చేసి బాగా తొక్కినాడు కుమ్మరివాడు. రాత్రంతా నీళ్లు పోసి నానబెట్టి పొద్దున ఏం చేశాడు? బాగా తొక్కినాడు. ఇప్పుడు 5-6 స్థలాల్లో నుండి వచ్చిన మట్టిని దేవుడు ఏం చేసినాడు? ఒక ముద్దగా చేసినాడు. ఆ ముద్దే మనమందరం. ఇప్పుడు చెప్పండి, చూస్తాము ఆ చెరువు ఈ చెరువు అని చెప్తామా? లేదు. అది కానీ జల్లించుకొని ఉంటే నేనే పెద్ద, నువ్వే పెద్ద, నానే పెద్ద, నేను 24 క్యారెట్లు, నువ్వు ఈ 18 క్యారెట్లు, నువ్వు 19 క్యారెట్లు అనేవాళ్ళు. దేవుడు ఏం చేశాడు? వాటి అన్నిటి తీసేసి ఒక ముద్దగా చేసినాడు, జిగటమన్నుగా చేసినాడు. ఆ జిగటమన్నుగా చేసిన తర్వాత నేను డీప్గా చెప్పేస్తానండి మాటలు. కుండ ఇప్పుడు కుమ్మరి ఇల్లు ఏది? కుమ్మరి ఇల్లు వారేది? కుమ్మరివాని ఇల్లు ఏది? పెనియోలు ప్రార్థనా మందిరం. కుమ్మరివాడెవడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నన్ను అనేపోతారు. కాబట్టి ఇప్పుడు జిగటమన్ను ఎవరు? మనము. ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నాము? కుమ్మరివాని చేతిలో ఉన్నాం. కుమ్మరివానికి ఎట్లైనా తొక్కచ్చు. ఆయనకి యుక్తమైనట్టుగా తొక్కుతాడు. నీళ్ళేసి తొక్కుతాడు, కాలుతో తొక్కుతాడు, ముద్దతో తొక్కుతాడు. ఆయనకి ఇష్టముగా తొక్కుంటాడు. ఈ ముద్ద బాగా పక్కంగా వచ్చేంత వరకు బంకమట్టి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? మళ్ళా దాన్ని ఏం చేస్తాడు? మళ్ళా కుమ్మరి జిగటంతో చేసిన కుండ ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. సార మీద దాన్ని తిప్పినాడు. ఇప్పుడు కుమ్మరోడి ఇంట్లో కుండలు చేసేదానికి ఒక చక్రం ఉంటుంది, సారే. దానిపైన మట్టి వేసి తిప్పుతూ ఉంటాడు. జాగ్రత్తగా తిప్పుతాడు కుమ్మరివాడు. నీళ్ళు పోస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఈ కుమ్మరివానికి కుండ ఏం చేస్తుంది? పంగనామం పెడుతుంది ఒక్కోసారి. ఏంటి? కుమ్మరివానికే పంగనామం పెడుతుంది ఈ కుండ. తిరుగుతూ ఉంటుంది, చూశారు కుండ చేసేటప్పుడు. అప్పుడు కుమ్మరివాని చేతిలోంచి జారిపోతుంది. అంటే కుమ్మరివానికే పంగనామం పెట్టేది చీకటి మని ఒక్కోసారి.
అంతగా నిన్ను పిసిగినాను, అంతగా తొక్కినాను, ఒక ముద్దగా చేసినాను. ఏమైంది? నీ ఆత్మీయత ఆ కుమ్మరి చేతిలో నుండి ఏమైంది? జారిపోయింది. జారిపోతే కుండ జారిపోయింది. కుండ జారిపోతే లోకమైతే ఏం చేస్తుంది? తీసి పారేస్తుంది. ఒక మామిడిపండు పురుగు వచ్చిందా తీసి పారేస్తుంది, బాగలేదా పారేస్తుంది. కానీ ఆయన తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు కాబట్టి ఆయన పారవేయలేదు. ఏం చేసినాడు? ఆ కుండని మళ్ళా నీళ్ళు జల్లి బాగా తట్టినాడు కుండని. ఎక్కడ ఇది మిస్టేక్ అయింది? ఈ కుండని ఎవరిని చెడిపినారా, లేదా ఈ కుండే స్వయంగా పాటుపడిందా, దీనికి ఎవరిన బోధించినారా? అన్ని ఆడ రంధ్రాలు ఉంది, అన్నీ తట్టినాడు కుండని. ఈ చేతిలో కుమ్మరివాని చేతిలో నుంచి జారిపోయిన కుండే రెండవ కుమారుడు. ఎవరో రెండవ కుమారుడు జారిపోయినాడు దేవుని చేతిలో నుండి. ఆరాధనకి దూరం అయిపోయినాడు, కుమ్మరివాని ఇంటికి దూరం అయిపోయినాడు. స్తుతి లేదు, ప్రభు పిల్లలతో సావాసం లేదు, దేవునితో సంబంధం లేదు, దూరదేశానికి వెళ్ళిపోయినాడు. రెండవ కుమారుడు దేవుని చేతిలో నుండి జారిపోయిన వాడుగా చూస్తున్నాం. కానీ దేవుడు ఏమైనా వదిలిపెట్టినాడా? రెండవ కుమారుణ్ణి, జారిపోయిన వాడిని అందరినీ దేవుడు ఏం చేస్తాడంటే గుణపాఠం ఇస్తాడు కొంతగా. ఏమని గుణపాఠం? ఈడ మసూరి బియ్యము, జీలకర్ర మసూరి, జగిత్యాల బియ్యం అంతా ఉంది నెల్లూరు జిల్లాలో. అటువంటి తినే రెండవ కుమారుడు ఇప్పుడు ఏమైనాడు? పందులు తినేటువంటి వాటికి సిద్ధపరిచినాడు. ఎవరైతే దేవుని మాటకి దేవుని ఇంటికి దూరం అయితే, మనం ఈ బిర్యానీ వదిలిపెట్టి అది స్ప్రింగ్ బిర్యానీ, ఏది ఆహారం, వాటికి సిద్ధపరుస్తాడు దేవుడు. అది కావాలా ఇది కావాలా. రెండవ కుమారుడిని దేవుడు ఏం చేశాడు? ఎప్పుడైతే చిన్న కుమారుడు, అయ్యో నా ఇంటిలో అయితే అనేక కూలివాళ్ళు ఉన్నారే, అక్కడ చూస్తే 130 సంగటి ముద్దలు ఒక రోజుకి, నేను చూస్తే ఎండిపోతా ఉన్నానే, నాకెందుకు ఇవని అన్నాడు. ఆడుంటే ఆ సంగటి ముద్దతో చింత కొట్టుకొని తిని హాయిగా కాలం గడిపేవాడిని అన్నాడు. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. నేను పరలోక తండ్రికి నేను విరోధముగా ఆపాదించి నా తండ్రి ఇంటికి. ఎప్పుడైతే దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడో, దేవుడు కూడా పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు క్షమించిన తర్వాత నేరుగా తన ఇంటికి వెళ్ళాడు. నా కుమారుడు ఇంటి నుంచి వెళ్ళిపోయినాడు, ఎప్పుడు వస్తాడో ఏమొస్తాడో అని తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే అన్నదమ్ములు అయితే ఎదురు చూస్తాడా? పోయినోడు పోని, వాడికి మాకేం పని, వాడు భాగం వాడు తీసుకెళ్ళాడు అంటాడు. కానీ తండ్రి ప్రేమ మారదు. పోయేటప్పుడు చిన్న కుమారుడు ఎలా పోయినాడంటే, మంచి వైట్ అండ్ వైట్లో ప్రశస్తంగా డబ్బుతో, సంచితో, సంతోషంతో, ఉల్లాసంతో పోయినాడు. ఆడపోయి ఇప్పుడు ఏమైనాడు? గడ్డం పెంచుకున్నాడు. గడ్డం పెంచుకుంటే ఇప్పుడు అందరూ పెంచుకుంటున్నారు, యవనస్తులు కూడా, దాని గురించి కాదు. గడ్డం పెట్టుకున్నాడు, తల లేదు, మాసిపోయింది, అన్నీ అయిపోయింది. ఆడ వస్తున్నాడు, తండ్రి దగ్గర క్షమాపణ పొందినాడు, పశ్చాత్తాపడినాడు. కాబట్టి తన ఇంటికి వెళ్తే తన తండ్రి అతన్ని ఎదురు చూస్తున్నాడు. ఆడు దూరం నుంచి వస్తానే చూసినాడు. తండ్రి ఎంతదా నువ్వు దిగజారిపోయినా కూడా నిన్ను నీ అడుగుజాడులు పట్టగలడు తండ్రి. మాసిపోయిన బట్టలు ఇరిపోయింది, ఏమీ లేదు, పందులతో ఫ్రెండ్షిప్ అయిపోయినాడు. తోటలో పరిగెత్తుకుపోయి కట్టుకున్నాడు, ముద్దు పెట్టినాడు. అదే తండ్రి దగ్గర పశ్చాత్తాపడినాడు కాబట్టి తండ్రి ఆహ్వానించినాడు. ఒరే వీడికి ఏమి ఇమ్మన్నాడు? ఏ వస్త్రాన్ని ఇమ్మన్నాడు? ప్రశస్త వస్త్రాన్ని ఇమ్మన్నాడు. జీవితంలో ఒకసారి దేవుని ఇంటికి దూరం అయితే, దేవుని సన్నిధికి దూరం అయితే, దేవుని ప్రజలకు దూరం అయితే, ఆరాధనకు దూరం అయితే, రెండవ కుమారుని యొక్క అనుభవంలోకి తీసుకొస్తాడు ప్రభు. మళ్ళా పశ్చాత్తాపడినాడు కాబట్టి తిరిగి ఆ చేతిలో జారిపోయిన కుండని మళ్ళా యుక్తమైనట్టు మళ్ళా సారు మీద వేసి ఇంకొక మహిమగల కుండగా, పాత్రగా చేసినాడు. కానీ ఇప్పుడు కుండ ఇరిగిపోయిన పెంకు ఉంది. ఆ పెంకు ఏమైనా అడుగుతుందా? నీవు నన్ను ఎందుకు ఇరగొట్టినావు? కుమ్మరవాణ్ణి ఎదిరించేదానికి ఎవరికి పవర్ లేదా?
కుండ ఇరిగిపోయింది. ఆ పెంకు ఇప్పుడు అడుగునా కుమ్మరివాణ్ణి, నన్ను ఎందుకు నువ్వు విరగొట్టినావని. చూడండి రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 29వ అధ్యాయము 20వ వచనం. ఓ మనుష్యుడా, నీవు ఎదురు చెప్పుటకు ఎవడవు? ఇప్పుడు చెప్పున. పెంకు నిరగొట్టేవాడు నేనే, దాన్ని బాగు చేసేవాడు నేనే, దేవునికి మహిమగల పాత్రగా చేసేవాడు నేనే, ఘనతహీనగా చేసేవాడును నేనే. నిన్ను ఒక ఫ్లవర్ వాల్స్ అంటారు కదా, ఫ్లవర్ వాల్స్, కుండ ముందర పెట్టుంటారు, కుండలో పూలు, దాన్ని చేస్తాడు. అనేకులకు చల్లగా నీళ్ళు ఇచ్చేదానికి కుండగా కూజాగా చేస్తాడు. ఆయనకి ఇష్టమైన పాత్రలుగా చేస్తాడు. ఒకటి పెద్ద పాత్రగా చేస్తాడు, ఒకటి జాడీగా చేస్తాడు. ఇన్ని చేసినా కూడా దీన్ని వీళ్ళు మనుషులు ఏం చేస్తారు, దానికి ఒక కుళాయి పెడతారు. దేవునికి తెలియదా కుళాయి పెట్టేదానికి? కానీ మానవుడు పెట్టిన కుళాయి ఏమవుతుంది, బొట్టు బొట్టు కారుతూ ఉంటుంది. మళ్ళీ కింద దానికి ఏం పెట్టాలా? కింద ఏం పెడతారు? బకెట్ పెడతారా? కారే ఏం పెడతారు? బకెట్ పెడతారు. ఇది అవసరమా? తప్పు చేసేది ఎందుకు, మళ్ళీ సమర్థించేది ఎందుకు, మళ్ళీ మధ్యస్థం పెట్టేది ఎందుకు, పిలుచుకొచ్చేది ఎందుకు? దేవుడు ఎలా అయితే నిన్ను తయారు చేసినాడో ఒక మహిమగల పాత్రగా, ఆయన ఇచ్చిన నీకు కుండ చల్లగా ఉంటుంది. కింద ఇసుక పెట్టి వేసినామంటే ఫ్రిడ్జ్ కన్నా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మనోళ్ళు ఏం చేస్తారు, దానికి హోలు పెట్టి దానికి కుళాయి, అంటే పోసుకొని లేనంత సోమరైపోయినారు ఇప్పుడు కుళాయి తిప్పేది. ఆ కుళాయి ఏమిది? మొదట ద్రాక్షారసము మానవుడు చేసినాడు, రెండవ ద్రాక్షారసం ఎవరు చేశాడు? దేవుడు చేసినాడు. నీళ్ళను ద్రాక్షారసంగా మార్చినాడు కాబట్టి మధురంగా ఉంది. ఇప్పుడు మానవుడు ఏం చేసినాడు, దానికి హోలేసి కుళాయి బిగించినాడు, తాగండి అన్నాడు. ఒకరోజు బాగుంటుంది, సంతోషపడినాడు. తక్కువ ఏమండి ఇది ఇల్లంతా నీళ్ళు కారుతా ఉందంటే బకెట్ పెట్టుకో అన్నాడు. బకెట్ పెట్టేదేలా, ఈ బకెట్ తీసుకుని ఆడబోసేది ఎందుకు? ఇదే ఫిల్టర్ ఇలా ఇది. కాబట్టి ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు తిరుగుటకు నీవు ఎవరువు? మనకు అధికారం లేదు. కుమ్మరివాని చేతిలో నీవు ఉండవు, మట్టిగా ఉన్నావు. ఆయన కాలుతో తొక్కుతాడో, చేయితో తొక్కుతాడో, మురో తడతాడో, నీవు మౌనంగా ఉండాలి. కుమ్మరివాని చేతిలో ఉన్నావు. అట్లనే ఇజ్రాయెల్ ప్రజలు కూడా దేవునికి తిరుగుబాటు చేస్తూ వచ్చినారు, దేవునికి అవిధేయత చేస్తూ వచ్చినారు. పలుమార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పలుమార్లు తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. న్యాయాధిపతి గ్రంథంలో 3వ అధ్యాయంలో చూడండి. న్యాయాధిపతులు 3వ అధ్యాయంలో 12వ వచనంలో చదవండి. ఇశ్రాయేలు ఇప్పుడు ఏం చేస్తాడు? ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపించి దేవునికి తిరుగుబాటు చేసి సంఘానికి ఎదురు తిరిగితే శత్రువుని బలపరుస్తాడు ప్రభు. శత్రువుని బలపరుస్తాడు. నిన్ను ఏమి లేని వానికి బలహీనుగా చేస్తాడు. ఎందుకంటే నిన్ను బలిష్ఠుడిగా చేసినాడో అప్పుడు దేవుణ్ణి ఎదురిస్తూ ఉంటుంది. కానీ దేవుడే అనుకున్నాడు, వీడు ఇంత బలిష్టంగా చేస్తే నన్నే ఎదిరిస్తున్నాడని ఏం చేశాడు? శత్రువుని బలపరిచినాడు. ఆనాడు ఫరోని కఠినం చేశాడు. కాబట్టి ఇక్కడ యెహోవా దృష్టికి వాళ్ళు ఏమైనారు? దోషులైనారు. ఇంకా చూస్తే 2-3 చోట్ల ఉంది. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 1వ వచనంలో 1వ నుంచి చదవండి, లైన్గా గట్టిగా చదవండి. చాలా సిస్టర్, యెహోవా దృష్టికి మరలా దోషులైనారు. దేవుని మాట వినటం లేదు, దేవుని వాక్యానికి తిరుగుబాటు చేస్తున్నారు, దేవుని ఇంటికి తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని వాక్యం బోధించేటువంటి ఒక సేవకుడు ఎలా ఉండాలా? దేవుణ్ణి మహింపరిచేవాడిగా ఉండాలి, దేవుణ్ణి ఘనపరిచేవారిగా ఉండాలి.
మనం యోనా విషయంలో చూస్తున్నాం. యోనా ఎవరు? ప్రవక్త. ఒక ప్రవక్త వైట్ అండ్ వైట్ వేసుకొని పరిశుద్ధంగా ఉండవలసిన వాడు ఎక్కడ పోయి ఉన్నాడు? చేప కడుపులో ఉన్నాడు. చేప ఎంత రాని ముట్టుకుంటేనే సోపేసి కడిగినా కూడా పోనే పోదు సాయంకాలం వరకు. ఏది? సోప్ ఊరికి ముట్టుకుంటే. యోనా పరిస్థితి కడుపులోనే 3 రోజులు ఏసీ రూమ్లో ఉన్నాడు. పరిస్థితి ఎందుకు వచ్చింది? నీ అవిధేయత, నీ తిరుగుబాటు. దేవుడు సౌలుగా ఆజ్ఞాపించినాడు, అమాలేకులను వెళ్ళి నువ్వు నిర్మూలన చేయంటే అతను చేయలేదు. దేవుని మాటకి తిరుగుబాటు చేసినాడు. అందుకే తనలో ఉండేటువంటి ఆత్మ అంతా వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చింది. మొట్టమొదట దేవునికి విధేయత కలగాలి. దేవుని దృష్టిలో నీవు దోషులుగా ఉండకూడదు. దేవునికి ఇష్టునిగా ఉండాలి, దేవుని బిడ్డగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చదవండి. బ్రదర్స్లో ఒక చదవండి. యెహోవా 7 ఏళ్ళు ఎవరికి అప్పచెప్పినాడు? మిద్యానీయులకు అప్పచెప్పినాడు. ఇది అవసరమా? ఇప్పుడు దేవునికి ఎప్పుడైతే అవిధేయత చూపించినారో, దేవునికి విరోధంగా చూపించినారో, దేవునింటికి ఎప్పుడైతే విధేయత లేకుండా ప్రవర్తించినారో, శత్రువుని బలపరిచినాడు. శత్రువుని బలపరిచి ఏం చేశాడు? ఇక్కడ యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పచెప్పెను. ఎప్పుడైతే మిద్యానీయులకి అప్పచెప్పినాడో, వీళ్ళు మిద్యానీయులు ఏం చేసినారు? ఇశ్రాయేల్ ప్రజల్ని వారి చెయ్యి అక్కడ హెచ్చుగా ఉండింది, అధికారం వల్ల ఉండింది. వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజల్ని తన ఇష్టానుసారంగా వాళ్ళు అధికారం చేస్తూ వచ్చినారు. ఈ ఇశ్రాయేల్ ప్రజలు మర్చిపోయినారు, ఐగుప్తులోనే దాసత్వంలో ఉంటేమి, కఠినమైన పనుల భారంలో ఉంటేమి, అక్కడి నుంచి వాళ్ళని విడిపించినాడు కదా అని జ్ఞాపకం లేకుండా మరలా ఇక్కడ వచ్చి ఏం చేసినారు? మరచిపోయిన వారుగా ఉన్నారు, యెహోవాకి దోషులై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మిద్యానీయుల యొక్క అధికారం వాళ్ళ పైన వాళ్ళు చేయమైంది, హెచ్చుగా అయిపోయింది. సమాధానం లేదు, నెమ్మది లేదు. చదవండి మళ్ళా. మిద్యానీయుల యొద్ద వాళ్ళు నిలవలేక ఆ కొండల్లో ఉండేటువంటి వాగులను, పొలాలను, దుర్గములను తమకు సిద్ధపరచుకున్నారు. శత్రువులు ఎదుట వాళ్ళు నిలవలేకపోతున్నారు. వారి యొక్క టార్చర్ ఎక్కువైపోయింది. సమాధానం లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు. ఎందుకు ఇవన్నీ కారణం అంటే దేవునికి అవిధేయత. దేవుని ఇంటికి ద్రోహం చేసిన వాళ్ళకి కావచ్చు, దేవుని వాక్యానికి ద్రోహం చేసిన వాళ్ళు కావచ్చు. కాబట్టి దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడంటే మిద్యానీయులు శత్రువుకు అప్పచెప్తాడు. ఇప్పుడు అక్కడ వాళ్ళు కొండలను, దుర్గములను, వాగులను వాళ్ళు ఆధారం చేసుకున్నారు. దేవుడు శ్రేష్టమైన గుడారాన్ని ఇచ్చిన దాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే చదవండి. ఇప్పుడు వీళ్ళు ఆహారం కొరకే వాళ్ళు విత్తనాలు, పైర్లంతా వేసినారు కొండ సందుల్లో. వాళ్ళు మిద్యానీయులు వేసిన పంటలన్నిటినీ ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు మిద్యానీయులు వచ్చి అన్ని తొక్కి ఆవులు వదిలేసినారు. మిడతలు గాజా అంతవరకు గాజా అంత పోలం దూరమంతా నాశనం చేసినారు. ఇశ్రాయేల్ ప్రజలు చేసి తింటామంటే వడ్లు లేదు, శనక్కాయలు లేదు, రాగులు లేదు, కంబులు లేదు, ఏమి లేదు, జొన్నలు లేదు. వేసిన పంటలన్నీ ఇప్పుడు ఏమైపోయింది? నాశనం చేసినారు శత్రువులు. దేవునికి మనం విరోధముగా ఉంటే దేవుడు దాన్ని వర్ధిల్లజేయడు. ఎందుకంటే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 11లో ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమంటే నీ పంటలను, నీ చేనులను తినివేయు మిడతలను నేను గద్దించున్నానన్నాడు. నీ పంటలను దేవుడు ఆశీర్వదించేవాడు, నీ చేతి పంటలను ఆశీర్వదించేవాడు, నీ వ్యవసాయాన్ని దేవుడు ఆశీర్వదించేవాడు.
పాడు చేసే పురుగులను కూడా దేవుడు ఆశీర్వదించుడు. అటువంటి దేవుడు ఎందుకు ఈరోజు మిథ్యానీయులకు అప్పచెప్పినాడంటే, నీ దోషము, నీ అవిధేయత, నీ తిరుగుబాటు, వాటి వల్లనే ఈరోజు నష్టపోయినారు. ఇశ్రాయేల్లో లక్షలాది కాలుబలం అంతా నష్టపోయినారు. పిల్లలకు ఆహారం లేదు, వృద్ధులకు లేదు, ఆహారం లేకుండా వేసిన పంటలంతా నష్టమైపోయింది. ఇప్పుడు నష్టమైన తర్వాత గాజా అంత దూరము తొక్కి నాశనం చేసినారు. దేవుడు శత్రువుని బలపరిచినాడు. ఎప్పుడైతే నీవు తిరుగుబాటు చేస్తే, దేవుని ఇంటికి నీవు విరుద్ధంగా ఉంటే, దేవుడు తప్పకుండా జీవన సాధనమైంది. చదవండి. ఒక గొర్రె లేకుండా చేశాడు, ఒక ఎద్దు లేకుండా చేశాడు, ఒక దున్నపోత లేదు, ఎనుములు లేదు, బర్రెలు లేదు. జీవన సాధనమైంది. నాగలి మడక దున్నేదానికి లేదు, పార లేదు, గడ్డపార లేదు. ఒకవేళ కూలి పని చేసుకుంటామంటే జీవన సాధనమైంది ఏమీ లేకుండా చేసినాడు. వట్టి చేతులతో దేవుడు పంపించేసినాడు. ఇప్పుడు నువ్వు ఎంత మేధావి కావచ్చు, నీ ఎంత చేతి పని కలిగి ఉన్నా కూడా దేవుని లేకుండా నువ్వేమీ చేయలేవు. నాకు విరోధముగా ఉండి మీరు ఏమీ చేయలేదన్నాడు. ఎప్పుడైతే ద్రాక్షావళితో నీవు కలిసి ఉంటేనే తీగ అది మహావర్ధిల్లుతుంది. నాకు మీరు వేరుగా ఉండి ఏమీ చేయలేదన్నాడు. కాబట్టి వాక్యపు వెలుగులో తీర్మానం చేసుకోవాలి. ఇక్కడ చూస్తే దేశమును పాడు చేటుకు వారిలో దాంట్లోకి వచ్చి ఇశ్రాయేలు మిథ్యానీయుల వల్ల మిక్కిలి హీన దశకు వచ్చినారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మిథ్యానీయులకు అప్పచెప్పినాడు. మిథ్యానీయుల యొక్క అధికారం వాళ్ళపైన హెచ్చయింది. మిథ్యానీయులకు వాళ్ళు లోబడలేకపోయినారు. వారు పెట్టే పనులకు తట్టుకోలేకపోయినారు. ఆ విధముగా దేవుడు వాళ్ళని శత్రువుకు అప్పచెప్పినాడు. ఆఖరికి వాళ్ళు వేసిన పంటలంతా వెళ్ళిపోయింది. జీవన సాధనమైంది ఏమీ లేకుండా చేసినాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మిక్కిలి హీన దశకు వచ్చినారు. ప్రియ సహోదరి సహోదర, జ్ఞాపకం చేసుకోండి. హీన దశ దాకా రావడానికి వరకు పెట్టించుకోవద్దు. దేవుని యందు దేవుడు మహాదేవుడు, భయంకరమైన దేవుడు, రోషము గల దేవుడు. ఆ దేవుడికి నీవు దోషం చేస్తే దేవుడు ఓర్చుకునేవాడే కాదు. కాబట్టి దేవుడు సర్వనాశనం చేసేవాడు. కాబట్టి ఇక్కడ జీవన సాధనమైంది ఏమీ లేకుండా చేసినాడు. ఇది దేవుని యొక్క ఏర్పాటే. శత్రువుని బలపరిచినాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలుకు ఉండనేయలేదు. వారును వారి వంటను లెక్క లేకుండా అన్నీ పాడు చేసను. పాలుంటే పాలు అమ్ముకుంది జీవనం చేయొచ్చు, ఎద్దులుంటే మడక దున్ని భోజనం చేయొచ్చు. ఏమీ లేదు. ఇప్పుడు జీవన సాధనమైంది ఏమీ లేదు. జీవన సాధనమైందంటే బతికి తింటామంటే కూడా ఏమీ లేదు. ఒక కలుపు తీయాలంటే ఏం కావాలా? పార కావాలా? ఏమేమి గడపారు లేదు, తొలికి లేదు, ఏం చేయాలి? ఏమీ లేదు. ఎద్దులు లేదు, గొర్రె లేదు, అన్నీ తీసి పారేసినాడు. వట్టి చేతులతో ఇశ్రాయేలు ప్రజల్ని నిలిపేసినాడు. వాళ్ళకి గుణపాఠం నేర్చుకోవాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఆఖరికి ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు దేశమును పాడు చేటుకు వారు దానిలోనికి వచ్చరి. ఇశ్రాయేలు మిథ్యానీయుల వలన, 6వ వచనం చదవండి, అందరూ చదవండి. మిథ్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరబెట్టిరి. అంతవరకు మనము దేవునికి మొరపెట్టే వాళ్ళం కాదు. మనకు ఎప్పుడైతే కష్టాలు అనారోగ్యం వస్తుందో అప్పుడు దీర్ఘమైన ప్రార్థనలు, ప్రభువా నా ప్రార్థన విను ప్రభువా అంటాం. అదే మరి రోజు ప్రార్థన చేసుకుంటే దేవుడు కరుణించేవాడుగా ఉంటాడు. అప్పుల బాధ ఈడికి వచ్చినప్పుడు లేని ప్రార్థనలు, నా కొరకు ప్రార్థన చేయి, నీ కొరకు ప్రార్థన చేయి అంటారు. ఈయన తీసుకొచ్చేసినారు. ఇప్పుడు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు బహుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరబెట్టిరి. ఇప్పుడు యెహోవాకు మొరబెట్టినారు. ఇన్ని రోజులు వాళ్ళ యొక్క గర్వము, వాళ్ళ తిరుగుబాటు, వారి అవిధేయతల వలన ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించినారు కనుక దేవుడు అటువంటి హీన దశకు వాళ్ళని తీసుకొచ్చినాడు, ఇశ్రాయేలు ప్రజల్ని. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళు హీన దశకు తీసుకొస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు దేవుడికి వాళ్ళు మొరబెడుతున్నారు. దేవుడు వాళ్ళ ప్రార్థన ఇప్పుడు అంగీకరించాలి.
వాళ్ళ యొక్క ఫ్లాష్ బ్యాక్ అంతా దేవుని దగ్గర ఇప్పుడు ఒప్పుకోవాలి వాళ్ళు. అందుకే దేవుడు చెప్తున్నాడు చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. ఇది యాక్చువల్గా మనం దీన్ని ఒప్పుకోలో తీసుకోవచ్చును, బల్లకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు హీన తీసుకొచ్చినారు వీళ్ళు కాబట్టి చదవండి 3వ వచనం నుండి. ఇప్పుడు సమూయేలు గారిని పంపించినాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి. మిక్కిలి హీన దశలో ఉన్నారు. మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొన్నెడలా అన్య దేవతలను, అష్టారోతు దేవతలు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయన సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ఇప్పుడు ఏమంటున్నాడు? దీర్ఘమైన ప్రార్థన చేసినారు. ఇప్పుడు సమూయేలు గారి ప్రవర్తన పంపించినారు. సమూయేలు పోయి, అయ్యా అయిందేమో, అయిపోయింది, ఇన్నాళ్ళు హీన తీసుకొచ్చినారు, ఇప్పుడైనా దేవుని పైన మీరు మనసు ఉంచండి, మీరు దేవుని దగ్గర పూర్ణ హృదయంతో రండి. మీలో ఉండేటువంటి విగ్రహాలను, అష్టవ దేవతలను, వీళ్ళు ఆ విధంగా ఉన్నారు. దేవునికి దోషులైనారంటే ఈ విధముగా ఉన్నారు. ఒక్కొక్కడు తలిచిన దేవతను పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ మీరు విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి రమ్మన్నారు వీళ్ళని? మీ తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయన్ను సేవించడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి మధ్యవర్తి అవసరమైంది సమూయేలు గారు. సమూయేలు వచ్చి ఇప్పుడు ఇశ్రాయేలు పక్షమున ఆయన ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు నష్టపోయినారు, సమాధానం లేని వారిగా ఉన్నారు, హీన దశలో ఉన్నారు. కాబట్టి దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేవాడే కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? అంతటా చదవండి 4వ వచనంలో, అంతటా ఇశ్రాయేలు బయలుదేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఇప్పుడు అన్నీ తీసి పారేసినారు. ఫోటోలు, ఇంట్లో ఉండే పటాలని, ఫోటోలను తీసేసినారు, అన్నీ తీసేసినారు. ఇంతకుముందు అయితే ఇంట్లో టెంకాయలు కట్టేది, దారం ముందర కాడ కట్టేది, ఆ టెంకాయ పక్కలో ఇంకోటి, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమంటారు. చూసారా? కొన్ని ఇళ్ళలో ఎర్ర టెంకాయ వేసి కట్టి ఉంటారు, దాని పక్కన ఒక చిన్న వాక్యం, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్నాడు. ఆడ యెహోషువ ఏమని చెప్పినాడు? పక్కలో టెంకాయ కట్టుంటారు, లోపల వచ్చి రాగి రేఖలు కట్టుంటారు. ఇవన్నీ అవసరమా? ఆయన అనేకమైన కట్ల నుండి నిన్ను విడిపించినాడు. 18 సంవత్సరాలుగా నడవలేని స్థితిలో ఉన్నది, గోనిగా ఉన్నది. ఈవిడ కూడా అబ్రహాం కుమార్తె అన్నాడు, అనేకమైన కట్ల నుండి విడిపించినాడు. కాబట్టి నీ జీవితంలో విగ్రహారాధనకి దూరంగా ఉండాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు టోటల్గా అన్నీ తీసి పారేసినారు. ఇప్పుడు యథార్థంగా ఉన్నారు. ఈ యథార్థత అప్పుడు ఉంటే ఎంత ధన్యులో వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళని నేరుగా ఎక్కడికి రమ్మన్నారు? ఇప్పుడు ప్రయాణమై ఇప్పుడు అందరినీ ప్రయాణమై రండి అన్నారు. ఎక్కడికి? మిస్పాకు రమ్మన్నారు. మిస్పా వచ్చి అక్కడ న్యాయస్థానం ఉంది, సమాధానం ఉంది, దేవుని సన్నిధి ఉంది, దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది. మిస్బా అంటే MIZPA, మిస్బా ఇంగ్లీష్ బైబిల్లో. ఇప్పుడు వాళ్ళంతటి సమూయేలు ఇశ్రాయేలుని మిస్పాకు పిలువనంపడి అన్నాడు. నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, ఇప్పుడు ఎవరు చెప్పినారు? సమూయేలు చెప్పారు, నేను మీ పక్షమున ప్రార్థన చేస్తానన్నాడు. కానీ వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉన్నారు. నీళ్లు చేది వాడోడు నీళ్లు పోసుకున్నాడు. దాని అర్థమేమి? పాపాలని కడుక్కున్నారు. మిస్పా పరిశుద్ధ స్థలం. ఇప్పుడు దేవుడు వాళ్ళందరూ వారి పాపాలను అక్కడ నీళ్లు చేది వాళ్ళు కుమ్మరించుకున్నారు. సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము
పాపాత్ములమని ఒప్పుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. గతంలో వాళ్ళ చెరువుబాటుని, వారి పాపములను అన్నిటిని కూడా నీళ్లు చేది పోసుకొని మిస్పాలో వాళ్ళకి న్యాయం దొరికింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు పాపాలు ఒప్పుకున్నారు. మిస్పాలో సమూయేలు ఇజ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇజ్రాయేల్ ప్రజలకు ఇప్పుడు మిస్పాలో న్యాయం వస్తుంది. ఇశ్రాయేల్ మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీ సద్దాలు ఇశ్రాయేల్ మీదకి వచ్చారు. ఇప్పుడు అందరూ వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు పూర్ణ హృదయంతో దేవుని తట్టు తిరిగినారు. మిస్పాలో వచ్చి పాపాలు ఒప్పుకున్నారు, నీళ్లు చేతి పోసుకున్నారు, యెహోవాను ప్రార్థన చేసినారు, మా తిరుగుబాట్లన్నీ క్షమించమని. ఇప్పుడు ఫిలిష్తీయులు విరోధులు, అక్కడ చూస్తే మిద్యానీయులు, ఇక్కడ ఫిలిష్తీయులు ఏం చేసినారంటే, ఓహో ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఈ స్థలంలో చేరి ఉన్నారని ఫిలిష్తీయులు ఇప్పుడు వీళ్ళపైన దండెత్తడానికి సిద్ధమై వస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు చదవండి. వారి దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము, మా కొరకు సమూయేలుని ప్రార్థన చేయని వేడుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఫిలిష్తీయులు మా పైన దండెత్తే దానికి వస్తున్నారు. ఇప్పుడు మాకే ఆశ్రయం లేదు, ప్రభువా నీవే. మొట్టమొదట్లో మిద్యానీయుల దగ్గర ఓడిపోయినారు, మిద్యానీయులు వీళ్ళపైన అధికారం చెల్లించినారు. ఇప్పుడు ఫిలిష్తీయులు వస్తున్నారు. ఫిలిష్తీయులు చదవనట్లే కంటిన్యూషన్లో, సమూయేలు గారు పాలు విడవని ఒక గొర్రెపిల్ల తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిని అర్పించినాడు. అక్కడ ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా ఇప్పుడు సమూయేలు ఇశ్రాయేలు పక్షమున చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించినాడు. ఎందుకంటే వాళ్ళు, మనము మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3లో ఇశ్రాయేలు దేవుని తట్టు వాళ్ళు పూర్ణ హృదయంతో వాళ్ళు తిరిగిన వారుగా చూస్తున్నాం. వాళ్ళ పాపాలు క్షమించబడింది, నీళ్లు చేతి పోసుకున్నారు, దేవుని బిడ్డలుగా అంగీకరించబడినారు. ఇప్పుడు ఎంతమంది సైన్యం వచ్చినా కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే దేవుడు వీళ్ళ పక్షమున ఉన్నాడు. దేవుడు మన పక్షం ఉంటే విజయం అనేది మన పక్షం ఉంటుంది. ఇప్పుడు వచ్చిన చదవండి. ఇప్పుడు ఫిలిష్తీయులు వచ్చేసినారు దండెత్తే దానికి. ఎవరిపైన? ఇశ్రాయేలు పైన. అందరూ యెహోవా అంటున్నారు, ప్రభువా అంటున్నారు. దేవుడు వీళ్ళ యొక్క కేకల్ని దేవుడు విన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? మంచి ఎండగా ఉంది ప్రదేశం, యుద్ధాలు స్టార్ట్ అయింది. దేవుడు ఏం చేశాడు? ఉరుములు మెరుములుగా పట్టించేసినాడు. ఎవరు తెలియదు. అక్కడ కత్తులు ఎత్తుకుంటే ఎవరు మనో పెన్నేవాడా లేదా ఇక్కడి నుంచి పోయినవాడా అర్థమే కాలేదు. కన్ఫ్యూషన్ అయిపోయింది, ముఖాలు తెలియకుండా అయిపోయింది. ఆఖరికి దేవుడు ఎలాగా వాళ్ళని అంటే ఫిలిష్తీయులనే చంపుకున్నారు. వాళ్ళు ఉరుములు మెరుములుగా చేశాడు దేవుడు. అంటే ముఖాలు కనపడదు, తారుమారైపోయినాడు. దేవుడు మన పక్షమున ఉంటే విరోధి, దేవుడే నా పక్షమైన విరోధి ఎవరు లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు మన పక్షమున ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలు పక్షమున ఫిలిష్తీయుల్ని ఓడించినారు. ఉరుములు మెరుములు పెట్టించి తారుమారు చేసినారు. ఫిలిష్తీయులే చంపుకొని వాళ్ళు పారిపోయింది. మళ్ళీ చదవండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల్ని తరిమి పారిపోయేవారుగా చేసినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే దేవుడు మన పక్షంలో ఉంటాడో మనకు దేవుడు కొండంత బలముగా ఉంటాడు. నీవు దేవునికి ఎప్పుడైతే అనుకూలంగా ఉంటావో, దేవుని మాటకు లోబడి ఉంటావో, దేవునింటిని ప్రేమిస్తావో, దేవుడు నీకు సదాకాలము నేను తోడుగా ఉంటానన్నాడు. మునుపటి ఎందుకు ఆ విధంగా అయిందంటే దేవునికి వాళ్ళు దోషులుగా ఉన్నారు, దేవుని మాట వినకుండా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అందుకే మిద్యానీయులు పలుమార్లు దేవుని దృష్టిలో దోషులై శత్రువుల్ని దేవుడు బలపరిచినాడు వాళ్ళకి బుద్ధి రావాలని. అట్లా జీవన సాధనమైంది ఏమీ లేకుండా చేసినాడు. ఇప్పుడు రెండో టాపిక్లో వచ్చేసరికి దేవుడు ఇశ్రాయేలు పక్షము తోడుగా ఉన్నాడు. యుద్ధము మీరు కాదు యెహోవాయే
జరిగించను. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు విజయం పొందినారు. విజయం పొందినాక ఆ స్థలానికి ఏమని పెట్టాడు? 12వ వచనంలో, అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసుకొని మిస్పాను నిలబెట్టి, ఇంతవరకు యెహోవా మనకు తోడై ఉన్నాడు గనుక ఎబెనేజర్ అని పేరు పెట్టాను. దేవుడు మనకు ఇంతవరకు తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు సహాయం చేసినాడు కాబట్టి ఆడొక రాయి తీసి నాటి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని దేవుణ్ణి అక్కడ మహింపరిచినారు, దేవుని ఆరాధించినారు, దేవుని స్తుతించినారు. ప్రియ సహోదరి సహోదరా, నీ నా జీవితంలో దేవుని మన పక్షముగా ఉండాలంటే నీవు దేవుని పక్షముగా ఉండాలి. నీవు దేవునిపైన ఆధారపడాలి, దేవుని వాక్యానికి విలువ ఇవ్వాలి, దేవుని ఇంటిని ప్రేమించాలి. దేవునికి విరోధముగా ఏ కార్యం చేసినా కూడా అది వర్ధిల్లదు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ సొంత జ్ఞానాన్ని, వారి తలంపులను, వారి జనబలమును, వారి ధనబలమును ఉపయోగించినారే కానీ దేవుడు జీవన సాధనమైంది ఏమీ లేకుండా చేస్తాడు. దేవుని ఇంటికి విరోధంగా పుట్టే లాస్ట్కి అడకు తినేదానికి చెప్పు కూడా లేకుండా చేస్తాడు. ఇది జీవన సాధనమైంది ఏమీ లేకుండా. అంటే మనం దేవునిపైన ఆధారపడితే దేవుడే నిన్ను సదాకాలం నా బల్ల యొద్దనే నీవు భోంచేసేటువంటి భాగ్యాన్ని ప్రభు ఇస్తాడు. అట్లా ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు చదవండి 18 ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం. అంతట యెహోవా వాక్కు, ఇశ్రాయేలు వాళ్ళారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా. పాడైన కుండని బాగు చేసినాడు, ఒక మహిమగల పాత్రగా చేశాడు. దేవుడు కుండని పారేయలేదు. ఓ ఇశ్రాయేలారా, ఇది మీకు ఒక సాదృశ్యము. ఈ కుండకు చేసినట్టు నేను మీకు చేయలేనా? మహిమగల కుండగా చేసినాడు, ఆరాధించే పాత్రగా చేసినాడు, రక్షణ పాత్రగా చేసినాడు, కరుణాపాత్రగా చేసినాడు. దేవుని చేతిలో నీవు వాడబడాలనుకుంటే ఆ కుమ్మరవానికి తగినట్లుగా నీవు ఉంటేనే అప్పుడు నీవు ఒక మహిమ కలగా. మనం కీర్తనలో 112లో 16 ఏమంటాము? ప్రభువా నీవిచ్చిన రక్షణ పాత్రను చేతపట్టుకొని మిమ్మల్ని ఆరాధిస్తున్నామంటాం. కాబట్టి దేవుడిచ్చిన రక్షణ పాత్రని మనము దాన్ని జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళుగా ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలు ఒకప్పుడు దోషులుగా ఉన్నారు, కానీ ఈయన దశకు వచ్చినప్పుడు కష్టాలు, బాధలు, అనారోగ్యములు, ఆఖరికి తినేదానికి కూడా లేకపోయింది. అప్పుడు దేవుని తట్టు తిరిగినారు. కాబట్టి హీన దశకు రాకుండా నేను ఎల్లప్పుడూ యెహోవానే స్తుతిస్తానటువంటి అనుభవంలో మనం ఉన్నట్లయితే ప్రభు నిన్నును, నీ కుటుంబాన్ని, సంఘాన్ని దీవించునుగాక.